వాడు ఎల్లవేళలా ఆయన మన దగ్గర ఉండే కదా, మనకి రాదు. రీసెంట్ గా మాస్టర్ గారు అంటే రీసెంట్ అంటే 10 ఏళ్లలో ఒక మంచి ఇచ్చారు, మార్కండేయ చరిత్ర గురించి బ్రహ్మాండంగా రాసిచ్చారు. మన అందరికి ఒక ఆపోహం ఉంటుంది, మార్కండేయుని యముడు వచ్చి పట్టుకొని వెళ్ళాలంటే అతను చాలా గాఢంగా ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుంటే యముడు తీసుకెళ్ళలేడు అనేది మనం చదివాము. అది ఆ విషయాన్ని గురుగారు అంతర్యామి సాధన అంటే లింక్ చేసి చెప్పారు. అక్కడ యముడు వచ్చినప్పుడు మార్కండేయుడు భయపడి శివలింగాన్ని పట్టుకోలేదు, ఆయనకి యముడే లేడు అని రాశారు. ఆయన యముడు లేడు, ఆయన యముడు రాగానే సాక్షాత్ శివస్వరూపం అనుకున్నాడు. యముడు శివుడే, చేతిలో ఉన్న పాశము శివుడే, అన్ని శివమయంగా చూశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షించాడు. ఎప్పుడైతే ఎల్లవేళ నన్ను తలుచుకోండి, నువ్వు పట్టుకెళ్ళలేవు అని చెప్పి అలా వెళ్ళిపోతాడు. అలా చిరంజీవి అయ్యాడు మార్కండేయుడు. అలాగే భాగవతోత్తములు కదా మీరు ఏవైతే చదవండి, వాళ్ళందరూ చేసింది ఏమంటే మా శివ యోగ, వాళ్ళందరూ శివ యోగమే చేశారు. ఏ డిఫరెన్స్ లేదు నా ప్రకారం. సో అందరిలో చూసేది నేర్చుకో, అప్పుడు సోదర సౌభాతృత్వం అనేది పెరుగుతుంది. ఎవరిని చూసినా అన్నకి తెలుసు, ఒకరిని చూస్తే ఒక ఆలోచన. మనిషి వచ్చి ఒక ఆలోచనల పుట్ట, అభిప్రాయాల పుట్ట. ఒక వ్యక్తిని చూడగానే ఎక్కడ లేని అభిప్రాయాలు పట్టుకొచ్చేస్తాయి. అవన్నీ మనం పారద్రోలాలి అంటే లోపల మాస్టర్లు, బయట మాస్టర్లు, అన్నిటి ఎందుకు మాస్టర్లు, అన్ని వేళల ఎందుకు మాస్టర్ అనేటువంటి ప్రజ్ఞని మనం బాగా గట్టిగా పట్టుకుంటే ఈ మాస్టర్ కనుక సంపూర్ణత్వం ఫలం అనుకుంటున్నాం. సో అందుకే మాస్టర్ గారు 3 ఇచ్చారు. ఈ 3 చాలా చక్కగా మనం పాడాలి. ఒకటి సమయ ప్రార్థన, రెండోది వచ్చి అందరిలో మాస్టర్ గారిని చూడాలి. తప్పకుండా అది అభ్యాసం చేసి తీరాలి. మన సామాన్యంగా మననే చెప్పాను విజయవాడలో, అందరిలో మాస్టర్ని చూడంటే మనం చెప్తాం తప్పకుండా మాస్టర్ అందరూ చూస్తాం, కానీ పక్కింటి ఆవిడ మీనాక్షమితో మాత్రం వద్దు మాస్టర్. ఎందుకమ్మా పక్కింటి మీనాక్షం అంటే, వాడు ఇల్లు కట్టేటప్పుడు గోడ 2 అడుగులు ఇలా కట్టారండి, మాకు పెద్ద తగాదాలు కోర్టు దాకా వెళ్ళాము, ఆవిడలో ఎలాంటి చూసేది మాస్టర్. మాస్టర్ గారి దీనిలో మీరందరూ అక్వేరియస్ మాస్టర్ అని మాస్టర్ సివివి గారి నుంచి పార్వతి కుమార్ గారు రాశారు, చక్కటి పుస్తకం. అది ఎప్పుడైనా చదువు, దానిలో ఒక ఉదాంతం ఉంటుంది. అది ఏం రాస్తారంటే, ఒక వ్యక్తికి ఎప్పుడైతే మాస్టర్ గారు మీరు ఎలా అయినా చేసి నా శత్రువులు నాశనం చేయండి అని అడుగుతాడు, వీళ్ళు తప్పకుండా చేస్తానంటారు సివివి గారు. ఎలా చేయాలి అంటారు, నీకెవరు శత్రువులు గారు, నీకు ఉన్న శత్రువులందరూ లిస్ట్ రాయమంటారు, పేరు రాయిస్తారు, తర్వాత ఫోటోలు పట్టుకోరమ్మంటారు, వాళ్ళందరినీ ఫ్రేమ్ కట్టించమంటారు. అంతా అయిన తర్వాత మీరు ఏం మాట్లాడంట, ఆ ఫోటో పెట్టి దానికే రోజు ప్రేయర్ చేసి నా ఫోటో చేయొద్దు అని చెప్తారు. అంటే శత్రువులు ఎలా అంటే అలా మాస్టర్ ఎందుకు అంటే అదే అంతర్యామి సాధన, అదే భాగవత మార్గము. మాస్టర్ గారు ఇచ్చింది ఏదో సంపూర్ణంగా నూతనత్వంగా ఇచ్చారని కాదు, ఆయన త్వరితగతిని పెంచారు. ఆయన ఎన్నో జన్మల్లో చేయాల్సినటువంటి కర్మరాహిత్యాన్ని మనకు ఈ 12 ఏళ్ళలో తీరుస్తాను, చక్కగా చేయండి అని చెప్పారు. 12 ఏళ్ళు అనేది క్యాలెండర్లు మార్చడం కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను 2000లో స్టార్ట్ చేశాను సార్, ఇప్పుడు 2012, నేను 2010లో స్టార్ట్ చేసి 22 సార్ నాది అయిపోయింది అంటే ఏదో పిలిచి ఒక స్నాతకోత్తరం చేసేసి మీకంతా పట్టాలు ఇచ్చే మార్గం కాదు ఇది. దాన్ని మనమే సంపాదించాలి, ఎవరొకరు ఇచ్చేటువంటిది కాదు. యోగం అనేది మనకు సంబంధించి. ఇవాళ ఉదయమే గురుగారు ఒక విషయం మాట్లాడారు, నీకు నీ గురువుకు సంబంధించింది, చాలా గౌప్యంగా జరిగిపోతుంటుంది, గుప్తంగా ఉండాలి ఆ విషయం. నాకిది అందుకని మీరు చెప్పుకోవాలి. సో అలా మాస్టర్ గారు 12 ఏళ్ళని చెప్పారంటే, ఆయన చెప్పినటువంటి పద్ధతిలో మనం జీవిస్తుంటే 12 ఏళ్ళలో ఖచ్చితంగా మనకు మరణరాహిత్యము, అందరికీ అమరత్వం, అందరికీ బ్రహ్మత్వం అనే 2 వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయి. అలా చేసినటువంటి వాడు ఈరోజు మీరు పెట్టుకుని పూజ చేస్తారు. ఇక్కడ పెడితే మాస్టర్ ఎంబీఎన్ అన్నారు, మాస్టర్ విపిఎస్ అంటారు, మాస్టర్ ఈకే అంటారు. వీళ్ళందరూ ఎలా వచ్చారండి? 12 ఏళ్ళు మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాళ్ళనే ఈరోజు ఫోటోలు పెట్టుకుని పిలుస్తారు. వాళ్ళందరూ ఫోటోల్లో ఎక్కారంటే ఎలా ఎక్కారంటే సాధన మార్గంగా సాధించి దాన్ని పెట్టారు. మరి మనం కూడా అలాగే ఉండాలి కదా. అలాగే ఉండాలంటే ఫోటోలు ఎక్కాలని కాదు, యోగ మార్గము భక్తితో శ్రద్ధతో ఒక గురువు అనేటువంటి ఇచ్చి దాన్ని తూచా తప్పకుండా పాడాలి. ఇది మహత్తరమైనటువంటి మార్గం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది బంగారు పూతతో పరిచినటువంటి మార్గం, గోల్డెన్ పాత్ అని చెప్తారు. అటువంటి పాతకు మనం వచ్చేసిన మాస్టర్. అందుకే మాస్టర్ అనేటువంటి తత్వము, మాస్టర్ గారి గురించి కూడా ఈ యోగం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది,
ఈ యోగం వల్ల మనం ఏం చేయాలి, మనం ఏం సాధిస్తాం అనేటువంటి విషయాలు చాలా ముఖ్యం. ఉపనిషత్తులో ఒక కథ ఉంటుంది, దాన్ని మా గురుగారు బాగా పెట్టారు. ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర వెళ్ళి సంపూర్ణంగా జ్ఞానం సంపాదించి అపారమైనటువంటి జ్ఞానం నాకు వచ్చేసి నీకేం లేదు నేర్చుకోవాల్సిందని రాజు దగ్గర వెళ్ళి అడుగుతాడు. రాజస్థాన్ లో నాకు అన్ని వచ్చింది, ఇప్పుడు సర్వకళ అన్ని సర్వ వేదాలు అన్ని చదివేశాను నేను, నాకు ఆస్థానం అంటే ఆయన రాజు అడుగుతాడు, చిన్న ప్రశ్న ఇస్తాను దానికి ఉత్తరం ఇస్తే నీకు ఇస్తాను అంటాడు. ఆయన ఒకటే అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావు? ఏమడుగుతాడు రాజు? ఆశ్చర్యమైంది శిష్యుని. ఆఫ్టర్ ఆల్ క్వశ్చన్ కదా, చాలా ఈజీ క్వశ్చన్ అంటారు మనం. సో ఎక్కడి నుంచి వచ్చావు చెప్తారు, మా నాన్నగారు తప్పో ఆశ్రమం ఉంది అక్కడే చేశాడు. అది కాదు నేను అడిగేది, నువ్వు ఎక్కడ వచ్చావు? 2-3 సార్లు ఆ ప్రశ్న కానీ వాడికి ఆశ్చర్యం వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు. చెప్తాడు, పోతాడు తెలుసుకోవాలి. తర్వాత 2వ ప్రశ్న ఇస్తాడు, ఎందుకు వచ్చావు అంటాడు. వాడు ఏదో చెప్తాడు, ఇది కాదు కారణము, నువ్వెందుకు వచ్చావు ఆన్సర్ చేయలేడు. కొనలే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అని. అప్పుడు చెప్తాడు ఆయన, మొదట ఇది తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎక్కడికి పోతావు, ఈ ఆన్సర్ తెలుసుకో, అప్పుడు నీకు ఆ రోజు ఇక్కడ నీకు స్థలం ఉంటుంది. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలు ఎందుకు చేయాలి, ఏం చేయాలి, మనం ఏం సాధించాలి, గమ్యం ఉండాలి కదా. గమ్యం లేని జీవితం అర్థం లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారండి, నా నుంచి అడిగండి ఎక్కడి నుంచి వచ్చారంటే బెంగళూరు నుంచి చెప్తాను, ఎంతవరకు ఉండాలంటే కారంపూడి చేస్తాను, ఎక్కడికి వెళ్ళిపోతాను మళ్ళీ విజయవాడ బెంగళూరు వెళ్ళిపోతాను, నాకు తెలుసు గమ్యం. అదే వ్యక్తి ప్రశ్న ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమో నాకు తెలియదండి, ఎందుకు వచ్చాడండి, ఏమో ఎక్కడికి వెళ్తారంటే తెలియదండి అంటే ఎలా ఉంటుంది, కూర్చోవడం. మన జీవితాలన్నీ అలాగే ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, అదొకటి. ఇంకోటి యోగాలు ఎందుకు చేరాం, యోగంలో ఏం సాధించాలి, యోగం గమ్యం ఏమి? మాస్టర్ గారి ఆయన ఆశయం అంటే ప్రతి ఒక్కరికి అందరికి అమరత్వం కదా, అందరికి అమరత్వం, అందరికి బ్రహ్మత్వం, ఫిజికల్ ఇమ్మార్టాలిటీ. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ప్రామిస్ ఆఫ్ ఎనీబడి ఇన్ ద రీసెంట్ టైమ్. ఎవరు చెప్పలేదు ప్రామిస్, మాస్టర్ గారు చెప్పారు. దోస్ హూ డు నాట్ వాంట్ టు డై కాంటాక్ట్ దిస్ డబుల్ సీట్ అని ఇచ్చినటువంటి దమ్ము ఉన్న వ్యక్తి మాస్టర్ తప్ప ఎవరు. మరి అలా ఇచ్చారు కదా. మరి ఆ మాస్టర్ ఎవరు? మాస్టర్ గారి తాలూకా మనకి ఎంత తెలుసు, ఈ యోగం ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఏం చేయాలి, మనం ఏది మనకి అనేటువంటి విషయాలు చాలా చక్కగా తెలుస్తుంది. దీనికి ఒక చాలా ముఖ్యమైన విషయం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే మన మాస్టర్ సివి గారి అందరం తెలుసు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే తానే రూపుగా కట్టుకుని ఒక ఆకారంలో ఈ ఒక వ్యక్తి రూపంలో మాస్టర్ గారు వచ్చి మనందరికి తెలిసింది. మరి అది ఎలా వచ్చింది, ఈ యోగం ఎలా వచ్చిందంటే ఆ పరబ్రహ్మ తత్వం నుంచి వచ్చిందని చెప్తారు. ఆ ఎన్ని లోకాలు దాటిందంటే మాస్టర్ గారు ఒకసారి చెప్తారు, ఆ లోకాలు మొట్టమొదటి సప్తర్షి మండలానికి వస్తుంది. అంటే ఆ పరబ్రహ్మ తత్వము, ఈ యోగము గుప్తరహిత తారక రాజయోగం ఏమంటామో ఇది అక్కడి నుంచి మొదలైంది జర్నీ. అక్కడికి వచ్చి సప్తఋషి మండలానికి వస్తుంది, అక్కడ నుంచి ఉండి మళ్ళీ కృతికా మండలానికి వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ దత్తాత్రేయ మండలానికి వస్తుంది, అక్కడి నుంచి సూర్య మండలానికి వస్తుంది, అక్కడి నుంచి రెగ్యులర్స్ అనే దానికి వస్తుంది, అక్కడి నుంచి ఏలీస్ కామెంట్కి వెళ్తుంది, ఏలీస్ కామెంట్ నుంచి కుంభకోణంకి వస్తుంది, కుంభకోణం నుంచి దబీరి స్ట్రీట్కి వస్తుంది, దబీరి స్ట్రీట్ నుంచి అక్కడ కూర్చున్నటువంటి మాస్టర్ల ఈ ప్రజ్ఞ ఎంటర్ అయిందంటే ఈ యోగం ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చి మనకు అందింది కదా. ఇంత మహత్తరమైన యోగాన్ని మనం ఎంత భక్తితో శ్రద్ధతో నెరవేర్చాలి. తర్వాత ఈ యోగ మార్గాన్ని మాస్టర్ అనే ప్రజ్ఞ మనం నెత్తిన పెట్టుకొని మనం బోర్డులు వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు ప్రపంచంలో మనం ఎలా ఉండాలి అని చాలా బాధ్యతాయుతంగా ఉండాలి ప్రతి ఒక్క సాధకుడు కూడా. ఇది మన మాస్టర్ గారి మార్గం. మాస్టర్ అందరికి అందరు చెప్పారు, అందరికి అమరత్వం, అందరికి బ్రహ్మత్వం. అందరికి బ్రహ్మత్వం అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపూర్ణంగా మాస్టర్ గారు ఇస్తారు. మరి బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కళ్ళు మూసుకుని కూర్చో ఇస్తానని లోపల నుంచి అన్ని ఇచ్చేస్తారు బ్రహ్మజ్ఞానాన్ని. బ్రహ్మ అంటే ఏమంటే అది ఏదైతే నేను 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 అంటున్నాను కదా ఆత్మతత్వాన్ని, దాన్ని మన లోపల నుంచి చూపిస్తారు మాస్టర్ గారు. నువ్వు అనుకునే నువ్వు వేరు, నీ దేహం వేరు అనేటువంటి ఒక ఫస్ట్ తెలుస్తుంది. నేను వేరే, నా దేహం వేరేదని తెలుస్తుంది. దేహం అశాశ్వతము, నేను శాశ్వతుడు అని తెలుస్తుంది. అంటే అక్షర పురుషుడు, క్షరము లేనటువంటి పురుషుడు నేను అనేటువంటి భావన మనలో తెలుస్తుంది. తర్వాత పురుషోత్తముని వరకు తీసుకెళ్తారు గురుగారు, అన్నీ తెలుస్తుంది.
సో నేనే ఆ దైవము అనేటువంటి, నేనే అహం బ్రహ్మాస్మి అని శంకరాచార్య గారు చెప్పినప్పుడు అందరికి ఆశ్చర్యం వేసింది. మాస్టర్జీ గారు అదే చెప్పారు, నువ్వేరా అని చెప్పారు. 12 ఏళ్ళు చెయ్యి, నేను నీ అంతవాడిని, నేను నిన్ను నా అంతవాడిని చేస్తానని చెప్పారు కదా. మరి అంతకిన్న మనకన్నా ఏ మాస్టర్ గారిని ఇచ్చారు? ఈ కాలంలో ఒక 5,000 ఏంటి చరిత్రలు తీసుకుంటే ఏ మాస్టర్ చెప్పారు? ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు. అటువంటి మహత్తరమైన ఆ యోగాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా యోగం చేయడమే కాదు, ప్రార్థనలు చేస్తూ కోర్సెస్, రెగ్యులేషన్స్, మాస్టర్ గారి సంకల్పం ప్రకారంగా మనం చేస్తూ బాహ్య ప్రపంచంలో ఒక ఉత్తమోత్తమైన పురుషోత్తములాగా మనం తిరిగి నేర్చుకోవాలి. అది మాస్టర్ యోగాన్ని. లేదే బాధ్యతారహితంగా మనం బాహ్య ప్రపంచంలో ఉన్నామంటే మనం మాస్టర్ గారికి కళంకాన్ని తెచ్చిన వాడు అవుతాం. వాడు ఎవరు ఏ యోగం చేశారండి? 12 ఏళ్ళు చేస్తున్నారు. ఇదే వీళ్ళు నేర్చుకుంది. ఒక్క వ్యక్తి అన్నాడు అనుకోండి, మనం మాస్టర్ గారి కళంకం తెచ్చినాం. అందుకే ప్రతి ఒక్క యోగ సాధకునికి ఒక కర్తవ్యం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. అంటే బాధ్యతాయుతంగా బాహ్య ప్రపంచంలో మనం చరించాలి. అది ముఖ్యమైనటువంటి విషయం మాస్టర్ గారి. అలాగే మాస్టర్ గారి గురించి తెలుసుకోవాలి, అలాగే మాస్టర్ గారి యోగాన్ని గురించి తెలుసుకోవాలి, అలాగే ప్రేయర్స్ చేయాలి, అలాగే కోర్సెస్ చేయాలి. ప్రతి ఒక్కటి అవగాహన పెంచుకుంటూ పోవాలి. మనకు భగవద్గీతలో ఉంటుంది, నహి జ్ఞానేన సదృశం పవిత్రం విద్యతే. అంటే జ్ఞానానికి మించినటువంటి విషయం ఏది లేదు మనల్ని పవిత్రీకరించుకోవడం. సో అందువల్ల మనం ఏదో చేస్తున్నాం అండి. ఎవరిని వచ్చి మాస్టర్ గారు ఏమండి అంటే ఆయన పేరు అంతే చెప్పి ఊరుకుంటారు కదా. ఎవరిని అడిగితే చెప్పాలి, నమస్కారం మాస్టర్ సివివి యువర్ లోటస్ ఫీట్, లేదా నమస్కారం మాస్టర్, లేదా మాస్టర్ నమస్కారం, ఏదన్నా ఒకటే సివివి అనే మంత్రం మనకు. మరి సివివి మీరు అన్నప్పుడు మీలో ఏమి జరుగుతుంది? ఈ యోగానికి మూలాధారం ఏది? ఈ యోగానికి సూత్రం ఏది అంటే మనం చెప్పే పరిస్థితులు ఉండాలి. ఇదంతా శబ్ద తరంగాలకు సంబంధించిన యోగం. మన యోగం అంతా శబ్దమే, సైలెంట్ కూర్చోవడం కాదు. అందుకే గురుగారు చెప్పారు, గట్టిగా చెప్పు నమస్కారం అంటేనే, తర్వాత నేను వచ్చేస్తాను నీ లోపల. సో మన శబ్ద తరంగాలు ఏమో శబ్ద తరంగాలు సివివి అనేటువంటి శబ్ద తరంగాలు. నమస్కారం మాస్టర్ సివి అని కానీ ఆ శబ్ద తరంగాలు దేహాల్లో పోయి నరనాడులు అంటామే, అణువులో అన్నిటిలో కూడా ఆ శబ్దం వెళ్ళి అది ప్రచోదనం చేస్తుంది. ప్రచోదనం చేసి దేహం అంతా ఆ ప్రజ్ఞనే నిరంతరంగా ఉంటే ఆ ప్రజ్ఞ 12 గంటల పాటు మనతోనే ఉంటుంది. అందుకే నమస్కారం మాస్టర్ శివుడు వల్దార అంటే అనడమే కాదు, అనింది వినాలి కూడా. అనాలి, వినాలి. ఆ శబ్దాలు వింటే ఆ తరంగాల దేహాల్లో వెళ్ళి ప్రతి కణు అంటే కణంలో అణువులో కూడా ఆ శబ్ద తరంగాలు వస్తాయి. నిన్నటి రోజే గురుగారు రమణ ప్రసాద్ రెడ్డి చెప్పారు, జ్వాలాకులు మార్చి దీని గురించి రాశారు. ఓం అంటే ఏమైతుంది అంటే ప్రతి ఒక్క అణుక శబ్ద తరంగాలు దాన్ని ప్రచోదనం చేస్తుంది అండ్ అలైన్మెంట్ చేస్తుంది. ఒక మంచి పద్ధతిలో నిర్దిష్టమైన పద్ధతి తెచ్చి పెట్టేస్తుంది. అంతటి మహత్తరమైనటువంటి విషయం ఓంకారంలో ఉంది. అదే మాస్టర్ సివి గారు వేరే లోకాల నుంచి వచ్చినటువంటి శబ్దమే సివివి అనే శబ్దం. మనందరికీ తెలుసు మాస్టర్ సివి అనే మంత్రము సివివి గారు మొట్టమొదటి చేసేవారు కాదు. ఆయన నమస్కారం ఎంటీ అని చెప్పేవారు. ఆయన గురువు ఎంటీ గారు నమస్కారం చేశారు. చందు ఎప్పుడు వచ్చి కన్ఫర్మేషన్ చేస్తారు ఇంకా మీట సివివి అని చెప్పొచ్చు అంటే ఆ రోజు సివివి. అంటే సివివిలో ఏముంది అంటే శబ్ద తరంగా, దాన్ని పొటెంటైజ్డ్ సౌండ్ ప్రిన్సిపల్ అని చెప్తారు. అంటే గర్భభరితమైనటువంటి శబ్ద తరంగాలు దాని నుంచి వస్తాయి సివివి అంటే. అలా ఈ యోగం మనలో జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. సివివి అంటే ఇంకొకరు చెప్పారు, ఏం సివివి అంటే సి అంటే ఆఖరికి ఈ అని వస్తుంది, వి అంటే ఆఖరికి ఈ అని వస్తుంది, ఇంకోసారి వి అంటే ఈ వస్తుంది, 3 సార్లు ఈ అని వస్తుంది. అంటే మాస్టర్ గారు చెప్పారు శ్రీ సూక్తంలో ఈం శరణమహం ప్రపంచ అని చెప్తారు. అంటే ఈం అనేటువంటిది బీజాక్షరము, అది అమ్మవారికి సంబంధించిన బీజాక్షరము. ఒక బీజాక్షరాన్ని 3 సార్లు అమ్మవారిని మీరు తలుచుకుంటే ఆ దుర్గా స్వరూపిణి, లలితా పరమేశ్వరి, ఇంకోరు ఏదో పేర్లని వాళ్ళందరూ వీళ్ళు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సేవి కదా. సో అటువంటి యోగాన్ని మనం అందరూ చేస్తున్నాము. బాహ్యంగా ప్రపంచం అయినంత వరకు మాస్టర్ గారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఈ విషయాన్ని ఒక ఉదంతం చెప్పి నేను ఆపిస్తా. మాస్టర్ పార్వతి కుమార్ గారు, మాస్టర్ ఎకిరాల కృష్ణమాచారు ఒకసారి విశాఖపట్నం బీచ్ లో వెళ్ళి వాడు సాయంకాలం వాక్ చేస్తూ ఉంటే
పార్వతి కుమార్ గారు అడిగారు తన గురువు ఈకే గారిని, అవును మాస్టర్ గారు, మీరు సివివి గారి గురించి చాలా తక్కువ చెప్తారు, ఎప్పుడు భాగవతము, రామాయణము, భగవద్గీత ఇవే చెప్తుంటారు కదా, సివివి గారి గురించి ఎందుకు చెప్పారు అంటారు. అప్పుడు మాస్టర్ గారు 1 నిమిషం అలా నిశ్చేష్టులై ఆయన చెప్పారంట, ఏమని మాట్లాడుతావు సివి గారి గురించి? ఎందుకు మాస్టర్ అంటే, ఈ సర్వ భూగోళం, ఈ కాస్మిక్ ప్రిన్సిపల్ అంతా తీసుకుంటే అది మాస్టర్ గారి సివివి గారి కావాలి పాద రేణువుతో సమానం. అంటే సర్వం ఈ సృష్టిని అంతా ఒకవైపు పెడితే అది మాస్టర్ సివివి గారు అనేటువంటి స్ట్రక్చర్ లో ఆయన కాలి గోటివిలో రేణుతో సమానము. అటువంటి వాడిని గురించి మనం ఏం మాట్లాడాలని చెప్పారు. అటువంటి మహత్తరమైనటువంటి గురువుని మనం అందరూ అనుసరిస్తున్నాం. ఆ యోగాన్ని చేయడానికి మనకు అనుమతించాడు. ఆ యోగంలో కూర్చొని ధ్యానం చేసే పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు అందుకనే మనకి ఈ జన్మలు ఇంకేం కాదు చెప్పండి. మనం అందరికీ అమరత్వం, బ్రహ్మత్వం మనకి అదన్నీ సెకండరీ, ఆయన చూసుకుంటారు. బట్ ఆయన చెప్పిన సూత్రాలు మనం చేస్తున్నామా లేదండి ముఖ్యమండి. సో ప్రతి ఒక్క యోగ సాధకులు తెలుసుకున్న విషయాలు ఏమంటే, మాస్టర్ అంటే ఏమి, మాస్టర్ తత్వం అంటే ఏమి, మాస్టర్ యోగం అంటే ఏమి, మాస్టర్ ఇచ్చినటువంటి నేమ్స్ లో ఏమి ప్రజ్ఞ ఉంది, అది ఎలా మనలో పనిచేస్తుంది, మన గమ్యం ఏంటి, మన మార్గం ఏంటి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అవగాహన రావాలి. వస్తే అప్పుడు తానే మాస్టర్ ఇచ్చిన మొదటి ఆశ్వాసన అందరికీ బ్రహ్మత్వం చెప్పారు కదా, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అందరికి ఇచ్చేస్తాం. అమరత్వం అనేది వస్తుంది దానంటే దానికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీలో భౌతిక శరీరము వదిలేసి సూక్ష్మ శరీరం తీసుకెళ్తారని చెప్పి దాన్ని ఫిజికల్ ఇమ్మార్టాలిటీ. 1997 సంవత్సరంలో ఒకసారి ఒక ప్రశ్న చేశారు గురుగారికి, ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అందరికి అమరత్వం అందరూ అని చెప్పారు కదా, అన్ని ఇచ్చినటువంటి ఆ మాస్టర్ గారే లేరు కదా అని. లేరు కదా ఆయన ఇచ్చేసాడు, ఆయన వెళ్ళిపోయారు 1922 సంవత్సరంలో. బట్ ఆయనే లేరు కదా, ఈయన అందరికి అమరత్వం అంటున్నారు. అప్పుడు మా గురువు గారు భారతి కుమార్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏం అమరత్వం. అమరత్వం అంటే ఏదైతే పుట్టుతుందో దానికి చావు అనేది ఉంటుంది. అంటే మనం పుట్టగానే చావు ఉంటుంది, వెనకాల ఉంటుంది అది. కాబట్టి మనిషి అనేటువంటి వాడు భౌతిక పంచభూత నిర్మాణం కాబట్టి అది పుట్టింది కాబట్టి వాడు వెళ్ళిపోతాడు. తనలో ఉండేటువంటి తత్వం ఎప్పుడు వెళ్ళిపోదు, ఆ నేను అనేటువంటి ప్రజ్ఞ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి చావు అనేది ఆ భౌతిక మాస్టర్ సివి అనేటువంటి ప్రజ్ఞ ఏ దేహంలో ఎంటర్ అయిందో ఆ దేహానికి ఉండదు కానీ ఆయనకి ఎప్పుడు ఉండదు. అలాగే మనకు కూడా అని చెప్పారు. తర్వాత చెప్పారు, వాళ్ళు ఎలా వస్తుంది సార్ అమరత్వం అంటే, ప్రతినిత్యం ప్రార్థన మనం చేస్తుంటే ఉదయం సాయంకాలం చేస్తే మనం వెళ్ళి సూక్ష్మ శరీర నిర్మాణం అయిపోతుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని ఆయన బాగా నిర్మాణించి దాన్ని పటిష్టం చేసి వెళ్ళిపోతారు. అది ఎప్పుడైతే బాగా పటిష్టంగా అది అయిపోతుందో ఈ దేహం వదిలిన భౌతిక దేహం ఆ దేహం అలాగే ఉంటుంది. అదే దాన్ని మనము బంగారమైనటువంటి శరీరం చేసుకోవాలా. ఆ బంగారమైనటువంటి శరీరాన్ని మళ్ళీ ఇంకా సాధన చేస్తూ వజ్రమయ్యే శరీరం చేయాలా. ఎప్పుడైతే అది వజ్రమయ్యే శరీరం దాన్ని డైమండ్ బాడీ అంటారు. దానికి ఎప్పుడు చావు లేదు. అది మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి మార్గము. కాబట్టి మనం దానికి ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అంటారు కానీ భౌతిక దేహం వెళ్ళిపోతుంది. అలా ఆన్సర్ అంటే మనం ఎప్పుడు సూక్ష్మదేహము అమరించుకొని దాన్ని నిర్మాణించుకొని దాన్నే మన బంగారమైన శరీరం, అలాగే వజ్ర శరీరం. అదే బజరంగ బలి అంటారు. బజరంగ బలి అంటే వజ్రం కలిగిన, వజ్రం అంటే ఆ వజ్ర శరీరం కలిగినటువంటి హనుమంతుడు చిరంజీవి అయిన ఇప్పుడు ఆయన చిరంజీవి అయినప్పుడు మాస్టర్ యోగంలో చేసినప్పుడు మనం చిరంజీవి కాదు. ఆయనకు వజ్ర శరీరం ఇచ్చినాడు మనకైతే కాదా, ఒకసారి ఆలోచించు. సో అలా ఇలాంటి ఆశ్వాసనలు మనకు మాస్టర్ గారు ఇచ్చారు, ఇలాంటి ప్రామిసెస్ ఇచ్చారు. సో అందుకే ఆ భక్తితో శ్రద్ధతో మనం చేసుకుంటా నిరంతరంగా ఈ యోగ మార్గంలో ఉన్నందుకే చాలా సంతోషపడాలి. చేసే తర్వాత వచ్చాం కదా, లోపల వచ్చేసాం కదా, మనకి ఇచ్చారు కదా ఇప్పుడు గురువు గారు, ఇంతకైనా భాగ్యం ఏముంది అనేటువంటిది మనం ప్రతినిత్యం తెలుసుకోవాలి. ఈ పద్ధతిలో మాస్టర్ గారి యోగాన్ని ఒక బాధ్యతాయుతంగా నెరవేర్చాలి కానీ బాధ్యత రహితంగా ఎప్పుడు చేయకూడదు. ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది, సమయ పాలన చేయాలి. మాస్టర్ గారు 6 గంటలు అని చెప్తే కొంతమంది అడిగారు, అంటే 6 గంటల నుంచి 6 గంటలు చేస్తే 12 గంటల పాటు ఆయన ప్రజ్ఞానంలో ఉంటుంది. మధ్యలో ఎప్పుడన్నా మాకు తోస్తే చేయొచ్చు అని చెప్పాను. నేను ఒకటి అడిగాను, మీకు తోచిందా అన్న. తోచింది సార్, అలా అయితే చేయొచ్చు. ఎందుకంటే నీకు తోచేటట్టు చేసిన వాడు ఎవరు?
మాస్టరే కదా. నువ్వు 6 గంటలు ప్రార్థన చేయగానే నీలో ఒక ఆలోచన స్ఫురించింది. ఏం స్ఫురించింది? ఇంకొక 2 సేపు వెళ్ళి ఆశ్రమానికి వినిపించడం బాగుంటుందేమో అని అనిపించింది కదా. మరి నీకు అలా అనిపించడానికి కారణభూతుడు ఎవరు? మాస్టరే. మరి వెళ్ళి కూర్చోని చెప్పారు. మాస్టర్ గారు కూడా చెప్పారు, లాంగ్ అవర్ ప్రేయర్స్ ఉన్నాయి మాస్టర్ మార్గంలో. అంటే వచ్చి ఊరికే కళ్ళు తీసుకుని కూర్చొని మాస్టర్ గారి మార్గంలో కూర్చోవచ్చు. 6 గంటలే కాదు, నీ సమయం ఉన్నప్పుడు కూర్చోవచ్చు. నిరంతరంగా మాస్టర్ గారి ప్రజ్ఞతోనే ఉండాలి, అది ఎప్పుడు వదలకూడదు. ఒక ఉదాహరణ చెప్పి నేను ఆపేస్తాను. కర్ణాటకలో గురువు ఉంటారు, ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన ఒక పుస్తకం రాశారు. ఆయన గురువు శిష్యుడు మనలాగే స్కీమ్ 6 గంటల స్కీమే వాళ్ళకు కూడా. పొద్దున్న లేచి ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, శివ పూజ అంటారు కర్ణాటకలో. శివ పూజ చెప్పారు. గురువు శిష్యుడు రోజు ఇలా జరుగుతుంది. ఓ రోజు ఏమైతుందంటే గురుగారు శిష్యుడు తోటకెళ్తారు. తోటకెళ్తే గురుగారు పూజిస్తాడు. బాగున్నావా తల్లి అంటాడు పూని. ఎలా ఉన్నాను అంటాడు. చెట్టుని చూస్తాడు, పుట్టని చూస్తాడు, గుట్టని చూస్తాడు, అన్ని పలకరిస్తుంటారు గురుగారు. శిష్యుడు చూస్తాడు, ఈ గురుగారు అన్ని పలికిస్తాడు. అడుగుతాడు, ఏ గురుగారు మీరు అన్ని మాట్లాడు? అన్నిట్లో జీవం ఉంది, అన్నిట్లో ఉన్నారు ప్రజ్ఞ, నీకు తెలియదు అంటారు. అవి మాట్లాడుతా ఏమని మాట్లాడుతుంది చెప్పి అలా పుస్తకం రాసిపోతే ఒక రోజు ఏమైతుందంటే ప్రతినిత్యం 6 గంటలు ప్రార్థన. వెళ్ళి వచ్చి కూర్చొని రాష్ట్రంలో కూర్చొని ఎవరు ప్రార్థన చేస్తారు. ఆ రోజు ఆయన అలాగే తిరుగుతున్నాడు. వీటికి ఆతురత అంటే 5:45 అయింది, వాచ్ చూసుకుంటాడు. 5:50 అయింది, 5 ఇలా ఆతురత ఉంటాడు. ఒకసారి ఇలా చూస్తారు గురువు మాస్టర్ గారు, శివుని పూజ వేళ అయింది, శివుని పూజకు వేళ అయింది అని చెప్తాడు. ఒక గురుగారు ఇచ్చిన సమాధానం ఏమంటే, అది విడిచింది ఎప్పుడు అంట. శివుడి పూజకు సమయం అయింది అంటే వీడికి సమయం అయింది. ఆయన అన్నాడు, అది నేను విడిచింది ఎప్పుడు అంటారు. అంటే నిరంతరంగా శివ పూజలు ఉండేటువంటి గురువు. అలాగే మనం కూడా మాస్టర్ అనేటువంటి ప్రజ్ఞలో నిరంతరంగా ఉండాలి. అది ఒక్క ప్రాణాలు నిన్న ఒకరు చెప్పారు, తాగుతున్నా, పడుకున్నా, లేచినా, నిద్రపోయినా, పారాడినా, మాట్లాడుతున్నా, ఎల్లవేళలా భగవంతుని తలుచుకొని పాట తెలుగులో పెద్దలు 3 సార్లు చెప్పారు. నాకు అందువల్ల తెలుగు. అందుకే ఈ విషయం మీరు ఒకసారి గమనించారు. ఆ పద్ధతిలో మాస్టర్ ప్రజ్ఞ. ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుంటే మాస్టర్ గారి కనబడాలి, మాస్టర్ గారి బోధనలు రావాలి, మాస్టర్ గారి మనం డైరెక్ట్ చేయాలి. ఈ వేళ ఉదయం 6 గంటలు లేచానంటే మనకు ఉంటుంది దాన్ని ఎగ్జిస్టెన్స్ అండ్ అవేర్నెస్ అంటారు. నిద్రపోయిన వ్యక్తి లేగానే నేను లేచాను అని తెలిసి మీరు ఉన్నారే అని తెలుసు, దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నారని ఎరకొంది కదా. సో ఉండడం ఎరక 2 ఎవరు ఇచ్చారు? ఆ భగవంతత్వము, దైవము, ఏదో పేరు ఇచ్చారు. అంటే అది ఇచ్చింది ఎవరు? మాస్టర్. రోజంతా గడిచింది, ఎవరి వల్ల గడిచింది? మాస్టర్ వల్ల గడిచింది. మధ్యలో ఎక్కడ పడిపోవచ్చు కదా. మాస్టర్ గారు స్టాప్ అంటే అయిపోయింది కదా, మన ప్రజ్ఞ అయిపోయింది. రాత్రి పడిపోయింది, మళ్ళీ థ్యాంక్ యూ అనాలి. ఎందుకంటే ఈ రోజు ఇచ్చారు, మళ్ళీ ఉదయం లేస్తారు. అలా నిరంతరంగా ఆ తత్వంలో ఉండేటువంటిది మార్పు. ఒకసారి ఒక భక్తుడు నారాయణుడు అడుగుతాడు, ఎవరు నాకు చాలా భక్తుడు అంటే నారదుడు అనుకుంటాడు, నేనే అనుకుంటాడు. నాకిన్నా మించిన నారాయణ భక్తుడు ఎవరు లేరనుకుంటాడు. ఆయన ఏం చెప్తారంటే, విష్ణుమూర్తి పిలిచి నువ్వు కాదు అంటాడు. నారదుడిని నువ్వు కాదు అంటే డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఏరా నిరంతరంగా నారాయణని తంబూరి పట్టుకొని ప్రపంచం తిరుగుతుంటాడు, 3 లోకాలు తిరుగుతాడు, నన్ను కాదంటాడు. నాకు చెప్తాడు, ఆ ఊరిలో పల్లె ఉంది, ఆ పల్లెలో ఒక కర్షకుడు ఉన్నాడు, వాడు నా భక్తుడు ఉంది, వీడిని టెస్ట్ చేయాలని చెప్పిపోతాడు. వాడితో పరీక్ష పెడతాడు, ఏరా నువ్వెంత గొప్ప భక్తుడా నాకేమని. మామూలు కదా, కాంపిటీషన్ కాసెస్ ఎన్వి అని అయిపోయింది. మనకి పట్టమంట అడిగాడు. అడిగితే నువ్వేం చేస్తావు? నాకు చూస్తే మా భగవంతుడు నువ్వే గొప్ప అంటాడు, నేను 24 గంటలు చూస్తాను అని చెప్పి నేనేం చేయను, ఉదయం లేస్తాను, నమస్కారం అనుకుంటాను, అంటే విష్ణుమూర్తికి నమస్కారం భగవంతుడా అంటాను, పొలానికి వెళ్ళిపోతాను, పని చేస్తాను, వస్తాను, మళ్ళీ భగవంతుడు అని అనుకుంటాను. చాలా కోపం వచ్చేస్తుంది నారదుడు. వీడు ఏమీ చేయడు, వీడు భక్తుడు అంటారు, నేను 24 గంటలు నారాయణ అంటాడు. అప్పుడు వెళ్తాడు, మళ్ళీ విష్ణు దగ్గర వెళ్తాడు. విష్ణు చెప్తాడు, సరే ఒక పని చెప్తాను నీకు అని చెప్పి ఒక ప్రమిద అంటారు కదా, దాని నిండా నూనె నుంచి నారదుని తల మీద పెడతారు. పెట్టి దీన్ని తీసుకొని అలా 3 లోకాలు తిరిగిన సాయంకాలం వరకు ఒక కండిషన్, ఒక్క డ్రాప్ నూనె కూడా కింద పడకూడదు అని చెప్తాడు. నారదుడు పెట్టుకుంటాడు, పోతా ఉంటాడు, అదే చూస్తూ పెట్టుకుంటాడు, ఎక్కడ పడిపోతాడు. అలా సాయంకాలం వస్తాడు, వచ్చి కూర్చుంటేనే అడుగుతాడు,
అవును ఇంతవరకు అంటే ఉదయం సాయంకాలం నిద్రపెట్టి తిరిగారు కదా, ఎన్నిసార్లు నారాయణ అనుకున్నాను. నాకెక్కడ టైం ఉంది, 24 గంటలు ప్రమిద నువ్వు చూసేది అయిపోయింది చెప్తాడు. అప్పుడు చెప్తాడు ఆ కర్షకుడు అలాగే అని. నువ్వు కూడా 2 సార్లు అంటావు పని ఉంటే, ఆయన కూడా పని, ఆయన పని దైవంగా చేశాడు, నీకేం పని లేకుండా తప్పులో బట్టి నారాయణ అంటే చెప్తాడు. అంటే నిరంతరము మాసినటువంటి ప్రజ్ఞ నిరంతరంగా మన వెంబడే ఉండాలి. అటువంటి మార్గమే మాస్టర్ సివి గారి మార్గం. అందరూ కలిసికట్టుగా ఆనందంగా ఈ యోగ మార్గాన్ని చేస్తూ అందరూ ముందుకు సాగుదాం. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి పొడుగురాళ్ళ సోదర బృందానికి అనంత ధన్యవాదాలు. మీ అందరి పాదాలకు నమస్కారం. మాస్టర్ గారు.